ఇప్పుడు నిన్ను ప్రెగ్నెంట్ అవ్వటం కూడా వసు అక్కకి ఇష్టం లేదు అత్తయ్య. బిడ్డను కనే బంకతో నేను ఇక్కడే ఉండిపోతానని వసు అక్క భయం. ఆయన బిడ్డను ఈ వంశ వారసుని కనకుండా నేను ఎలా విడాకులు తీసుకొని వెళ్ళిపోతానత్తయ్య? ఆ వసు బిడ్డ కడుపులోనే చనిపోయింది కదా వదినా, అది దాని కోపం. అది కనని బిడ్డని ఇంకెవరూ కనకూడదని దాని పంతం. దాని కొడుకు బన్నీయే ఈ వంశానికి వారసుడు కావాలని దాని పట్టుదల. మీరొచ్చినందుకు నాకు చాలా ధైర్యంగా ఉంది అత్తయ్య. ఇంక వసు అక్క నన్ను ఏమీ చేయలేదు. అవునే, మీ అత్తయ్యే నీకు నీ బిడ్డకు శ్రీరామరక్ష. ఇక నుండి వసు నుంచి మీ అత్తయ్య నిన్ను కాపాడుతుంది. పద వెళదాం. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుని ఎన్ని రోజులైందో. బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా జైల్లో ఉన్నట్టు ఆ ఇంట్లో బతకాల్సి వస్తుంది. పోలీసుల కంటపడక ముందే రూమ్కి వెళ్ళిపోవాలి. చలపతి తోరికావరా? చలపతి ఆగో! చలపతి ఆగో! నన్నే చంపాలని చూస్తావా? మా ఇంటికే వస్తావా? నీకెంత ధైర్యం ఉంటే అటాక్ చేస్తావు? పదరా, నువ్వు ఉండాల్సింది జైల్లో. పద పదరా, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్. చలపతి మళ్ళీ తప్పించుకున్నాడు. ఈసారి దొరికితే వాడిని వదలకూడదు. కాళ్ళు చేతులు విరిచేసి పోలీసులకు అప్పగించాలి. అభిగాడు కూడా నా మీద పగపట్టేశాడు. నెక్స్ట్ టైం దొరికితే చంపేస్తాడు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం బెటర్. హారిక, జ్యూస్ తాగు. మెల్లగా హారిక, మెల్లగా. అయ్యో,
నువ్వు డిస్టర్బ్ అయితే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా డిస్టర్బ్ అవుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండాలి హారిక. అప్పుడే బిడ్డ ప్రశాంతంగా ఉంటుంది. ఛ, వదిన చూస్తున్నప్పుడే ఇలా జరగాలా? ఏదో ఒకటి చేసి వదిన ముందు వసు ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. ఏం చేయాలి? ఆ రండత్తయ్య, టిఫిన్ చేద్దురు గాని. భాస్కర్ అఖిల్ వాళ్ళు తిన్నారా పావని? మీకు లేట్ అవుతుందంటే ఇందాకే వాళ్ళు తినేశారత్తయ్య. అభి ఇంకా రాలేదా వసు? ఆయన లంచ్కి వస్తానన్నారు అత్తయ్య. సరే, మీ ఇద్దరు కూడా రండి, కలిసి తిందాం. పదండి. ఆంటీ ఏంటి ఇంట్లో ఉండి ఫోన్ చేస్తోంది? హలో, నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. రావద్దునా, టిఫిన్ చేద్దాం. నీకోసమనే ఎదురు చూస్తున్నాను వదినా. మనం కలిసి తిని చాలా రోజులైంది కదా. అవును. బసోకా, హారిక, ఏమైంది? జ్యూస్ లో ఈగల్ని కల్పించావేంటక్కా? ఈగలు పడిన జ్యూస్ తాగితే నా బేబీకి ఏం కావాలి? ఏంటి, జ్యూస్లో ఈగలు పడ్డాయా? ఏంటి వసు, దాన్ని చంపాలనుకుంటున్నావా ఏంటి? అదేంటి పిన్ని, వసు అలా ఎందుకు చేస్తుంది? నువ్వే చూడక, జ్యూస్ లో చచ్చిపోయిన ఈగలున్నాయి. ఏంటి వసు, కాస్త చూసుకోవాలి కదా. నేను జాగ్రత్తగానే చూసి ఇచ్చానత్తయ్య. జ్యూస్లో ఈగలు ఎలా పడ్డాయో తెలియడం లేదు. పొరపాటున పడ్డాయేమో. పొరపాటున కాదు, కావాలనే పడేసుంటుంది. కావాలని ఎందుకు వేస్తుంది వదినా? పొరపాటున జరుగుంటుంది. వసు, ఆ జ్యూస్ పారేసి వేరే జ్యూస్ తీసుకురా.
జాగ్రత్త వసు. సుమంగళి పిన్ని అత్తయ్య ముందు నిన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది. పిన్ని అన్నదని కాదక్క, జ్యూస్లోకి ఈగలెలా వచ్చాయక్క? నాకు అదే అర్థం కావట్లేదు వసు. చూసావా వదినా, వసు కపట ప్రేమ. హారికకు జ్యూస్ ఇచ్చినట్టే ఇచ్చి అందులో ఈగలు పడేసింది. వసు పెద్ద దొంగదొదనా. అనవసరంగా వసు ననుకొదినా. పొరపాటున జరుగుంటుంది. పద టిఫిన్ చేద్దాం. ఏంటంటే మనం ఈగ డ్రామా చేసినా అత్తే నమ్మలేదు. వసు మీద మీ అత్తయ్యకు ఉన్న నమ్మకం అలాంటిదే. అదంత తొందరగా పోదే. ఇలాగే నెమ్మది నెమ్మదిగా మనం వసు మీద చాడీలు చెబుతూ మీ అత్తయ్య మనసు మార్చి వసు మీదకి ఉసిగొల్పాలి. కూర్చో. ఇదిగో హారిక జ్యూసు. ఇందాక జ్యూస్లో ఈగలు ఎలా పడ్డాయో నాకు అస్సలు తెలీదు హారిక. పొరపాటున పడ్డాయేమో, సారీ. చేయాల్సిందంతా చేసి మళ్ళీ సారీ ఎందుకులేమ్మా? నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు, హారికకు నేను సేవలు చేస్తాను. పొరపాటున జరిగిన దానికి వసుని ఎందుకు అంత మాట అంటారు పిన్ని? తోడికోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. హారిక కూడా నీకు తోడుకోడలే, అది మర్చిపోకు. హారిక మా తోడికోడలు కాదు పిన్ని, మా చెల్లెలు. తోడబుట్టిన దానికంటే ఎక్కువ. పైకి అలాగే అంటారు. తోడు దొంగల్లా మీ ఇద్దరు ఒక్కటైపోయి దీన్ని వేరు చేస్తారు. వాళ్ళలా ఏం చెయ్యరు గాని నువ్విలా రావద్దునా. వసు, పావని మీరు కూడా రండి, టిఫిన్ చేద్దాం. జ్యూస్ తాగి రూమ్లో రెస్ట్ తీసుకోవే. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. ఎలాగైనా వసుని మనం ఇబ్బంది పెట్టాలి. హారికను అలానే వదిలేయకూడదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి చిన్న జలకిస్తూ ఉండాలి. వీడు కాల్ చేస్తున్నాడేంటి? హలో, ఎలా ఉన్నావు హనీ? నేను హనీని కాదు, హారిక. నువ్వు నా హనీవే డార్లింగ్. నన్నులా పిలవకు. ఏంటి, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? నీకు నాకు ఈ రిలేషన్ ఉంది. ఎందుకు లేదు? నీ కడుపులో ఉన్న బేబీకి ఫాదర్ని నేనే కదా. పదే పదే ఆ మాట చెప్పకు. నువ్వు మర్చిపోకుండా గుర్తు చేయాలి కదా హనీ. ఎందుకు కాల్ చేసావు? నీ యోగక్షేమాలు కనుక్కుందామని. నా యోగక్షేమాలు కనుక్కోవడానికి నువ్వెవరు? నీ బాయ్ ఫ్రెండ్ని, నీ బేబీకి ఫాదర్ని.
ఒకప్పటి నీ బాస్ని. ప్లీజ్ పదే పదే కాల్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు. అదేంటి డియర్, నీ బాధ్యత నాదే కదా. నేను తప్ప నిన్నెవరు చూసుకుంటారు చెప్పు? నీ సహాయం నాకు అవసరం లేదు. నువ్వెవరు, నేనెవరు. మళ్ళీ కాల్ చేయకు. గుడ్ బై. నువ్వు గుడ్ బై చెప్తే వినడానికి నేను గుడ్ బాయ్ని కాదే, బ్యాడ్ బాయ్ని. నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటా. నిన్ను అడ్డు పెట్టుకొని ఆ అభిరామ్ని చావు దెబ్బ కొట్టే వరకు నీకు టచ్లోనే ఉంటా. వీడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వెప్పుడు వచ్చావు అఖిల్? ఏం చేస్తున్నావు నువ్వు? అది ఆ ఆదిత్య గారితో మళ్ళీ మాట్లాడుతున్నావు? నేను కాల్ చేయలేదు అఖిల్, తనే చేశాడు. జాబ్కి రిజైన్ చేసావు కదా, మళ్ళీ ఎందుకు చేశాడు? ఏదో ఫైల్ గురించి అడిగాడు. ఫైల్ గురించేనా లేక నీ క్షేమ సమాచారాల గురించా? నీ యోగక్షేమాలు అడగడానికి వాడెవడు? వాడికి నీతో పనేంటి? ఆ విషయమే అతనితో చెప్పాను. ఇంకోసారి కాల్ చేయొద్దని కూడా చెప్పాను. వాడి నెంబర్ బ్లాక్ చేయి. వేరే నంబర్తో ఫోన్ చేస్తే నాకు చెప్పు. వాడి సంగతి నేను చూస్తాను. సరే అఖిల్, చెప్తాను. నాకు తెలియకుండా వాడితో మాట్లాడావో ఇక మాట్లాడను. వెంటనే తన నెంబర్ బ్లాక్ చేస్తాను. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు. వాడి గురించేనా? కాదు, కాస్త తలనొప్పిగా ఉంది. వెళ్ళి టాబ్లెట్ వేసుకో. అలాగే. థ్యాంక్ గాడ్. అఖిల్ ముందు నుంచి విన్నాడేమో అని టెన్షన్ పడ్డాను. ఆఖరిలో వచ్చినట్టున్నాడు. త్వరగా ఆదిత్యకి ఎండు పలకాలి, లేదంటే ఇలానే టార్చర్ చేస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి టాబ్లెట్ వేసుకో ముందు. వెళ్ళు. హారిక ఏదో టెన్షన్లో ఉంది. ఏదో జరిగింది. ఏమై ఉంటుంది? రానానమ్మా. అమ్మా కూర్చోమ్మా. అఖిల్ ఎక్కడా? తీసుకొస్తున్నా అత్తయ్య. అఖిల్ గురించి వాళ్ళ అన్నయ్యలు చూసుకుంటారులేమ్మా. నువ్వు ఈ బరువులు మొయ్యడం తొయ్యడం ఎందుకు? వదినా, సాంబార్ కావాలని అడిగాను, చేశారా? చేశాను అఖిల్. నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా? వేడి వేడి సాంబార్ రెడీ. అఖిల్కి సాంబార్ తీసుకొస్తున్నావా? వసు అక్క కాళ్ళకి నా కాలు అడ్డుపెట్టి వేడి వేడి సాంబార్ అత్తయ్య మీద పడేలా చేస్తాను. అత్తయ్య వసు అక్కని చెడమడ తిడుతుంది. నన్ను పిలవకుండా మీరే తినేస్తున్నారా? వదినా, వదినా. అయ్యో, అంటే ఎంత ఆకలిగా ఉంటే మాత్రం అంత తొందర ఏంటి? ప్లేట్లో అన్నం పెట్టుకుని చట్నీ వేసుకుని తినాలే. డైరెక్ట్గా చట్నీలో మొహం పెట్టేయకూడదు. ఊరుకోవే. అను, అలా అనకూడదు.
అమ్మమ్మ కోప్పడుతుంది. ఏంటది నా తొందర? నెమ్మదిగా రావచ్చు కదా. వెళ్ళి ముఖం కడుక్కురా. వెళ్ళు. కూర్చో బన్నీ, అన్నం పెడతాను. వద్దు మమ్మీ, స్నాక్స్ తిన్నాను, ఆకలిగా లేదు. ఆ స్నాక్స్ కాస్త తగ్గించు. నైట్ టైం భోజనం చేయడం మానేస్తున్నావు. ఓకే మమ్మీ. అను, అన్నం తిందురా. నేను ఆడుకుంటా.